హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్ బేబీ గోల్. ఇది హాలీవుడ్ ఫిల్మ్. 2024 ఇయర్లో ఈ ఫిల్మ్ రిలీజ్ అయితే అయింది. మూవీ వచ్చేసి ఎరోటిక్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. ఈ ఫిల్మ్ నుంచి నౌ తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అనేవి రిలీజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు నచ్చిన రీజనల్ లాంగ్వేజ్లో ప్రైమ్ వీడియోలో వాచ్ అయితే చేయవచ్చు. ఈ ఫిల్మ్కి IMDb రేటింగ్ 10కి 5.9 అయితే ఇచ్చున్నారు. అయితే ఇది ఎరోటిక్ 18+ ఫిల్మ్. వాచ్ అలోన్. నెంబర్ 2 విజయ్ సేతుపతి అండ్ రుక్మిణి వసంత్ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన ఫిలిం ఆస్. ఈ ఫిలిం నుంచి ఫైనల్ గా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. May 13th ఈ ఫిలిం థియేటర్స్ లో రిలీజ్ అయితే చేస్తున్నారు. మూవీ వచ్చేసి యాక్షన్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 3 దే కాల్ హిమ్ ఓజీ. స్టారింగ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ప్రియాంక మోహన్ ఇందులో యాక్ట్ అయితే చేస్తున్నారు. ఈ ఫిలింకి సంబంధించి ఫైనల్ గా మళ్ళీ షూటింగ్ వర్క్ అనేది బిగిన్ అయితే అవుతుంది. ఆగస్టు మంత్ నుంచి రెగ్యులర్ షూటింగ్ అనేది చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పోర్షన్ బిగిన్ అయితే అవుతుంది. అయితే ఇక్కడ షూటింగ్ బిగిన్ అయ్యే ముందు ఒక అప్డేట్ మనకి ఇవ్వబోతున్నారు. లైక్ అదే ఫ్రెండ్స్, ఫస్ట్ సింగిల్కి సంబంధించి. సో ఫస్ట్ సింగిల్కి సంబంధించి మనకి ప్రొడక్షన్ వారు ఎప్పుడో ప్లాన్ చేశారు, బట్ అప్పుడు కుదరలేదు. ఇప్పుడు వచ్చేసి ఈ షూటింగ్ బిగిన్ అవ్వక ముందు మనకి ఫస్ట్ సింగిల్ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు. తర్వాత ఆగస్ట్ మంత్ నుంచి రెగ్యులర్ షూటింగ్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. అదే రిమైనింగ్ పోర్షన్ అంతా కంప్లీట్ చేయాలి కదా. తర్వాత 2026 ఇయర్లో ఈ ఫిల్మ్ మన ముందుకు రిలీజ్ అయితే ఉంటుంది. వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ సింగిల్ గురించి డేట్ సోర్స్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. త్వరలోనే మనకి ఫస్ట్ సింగిల్ ఓజీ నుంచి రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 4 AR మురుగదాస్ అప్కమింగ్ ఫిలిం సికిందర్. స్టారింగ్ శివకార్తికేయన్ అండ్ రుక్మిణి వసంత్ ఇందులో యాక్ట్ అయితే చేశారు. ఈ ఫిలింకు సంబంధించి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. September 5th ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. డైరెక్టర్ గారి నుంచే మనం లాస్ట్గా సికిందర్ ఫిల్మ్ అయితే చూసాం. ఎలా తీసుకొని వచ్చారో మనకి తెలుసు. సో దాని మాత్రం లాగా ఈ ఫిల్మ్ అయితే ఉండకూడదు. సో డైరెక్టర్ గారి నుంచి మనకు లిటిల్ బిట్ హోప్స్ అయితే ఉన్నాయి. ఇంకా హీరో గారి నుంచి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్స్ అయితే పడుతూనే ఉన్నాయి. ఈ ఫిల్మ్ అనేది ఎలా ఉంటుందో మనకి September 5th అయితే తెలుస్తుంది. తెలుగు లాంగ్వేజ్ కూడా రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 5 సూర్య అండ్ పూజా హెగ్డే మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిలిం రెట్రో. ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చూడడానికి కామెడీ ప్లస్ యాక్షన్తో బాగుంది. డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ గారి మూవీస్ అంటే చాలా సింపుల్గా అయితే ఉంటాయి. సో ఇది కూడా చాలా సింపుల్గా ఉండబోతున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమైతే అవుతుంది. ఈ ఫిలిం మనకి May 1st రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 6 కుబేరా. ధనుష్, నాగార్జున గారు అండ్ రష్మిక మందన మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ ఫిలిం నుంచి ఫస్ట్ సింగిల్ టుడే రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోతే చూడండి. అండ్ ఈ ఫిలిం ఫ్రెండ్స్ మనకి థియేటర్స్లో June 20కి రిలీజ్ చేస్తున్నారు. డైరెక్టర్ శేఖర్ కమ్లా గారి నుంచి ఈ ఫిలిం మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 7లో ఉన్న మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి అండ్ SJ సూర్య మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ ఫిలిం వచ్చేసి డైరెక్టర్ విఘ్నేష్ శివన్ గారు డైరెక్ట్ అయితే చేశారు. సో విఘ్నేష్ శివన్ గారి డైరెక్షన్ మూవీస్ బాగుంటాయి. ఇప్పుడు ఈ ఫిలింకి సంబంధించి టోటల్ పోర్షన్ షూటింగ్ అనేది అయిపోయింది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు. ఈ ఫిలిం మనం త్వరలోనే థియేటర్స్లో చూడబోతున్నాం. రీసెంట్గానే కదా మనం డ్రాగన్ ఫిలిం ప్రదీప్ రంగనాథన్ నుంచి చూసాము. నెక్స్ట్ ఈ ఇయర్లోనే ఈ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫిలిం కూడా చూడబోతున్నాం. మరి ఇది ఎలా ఉంటుందో రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెంబర్ 8 G5 ప్లాట్ఫామ్ నుంచి ఫస్ట్ కన్నడ వెబ్ సిరీస్ అయ్యన మనీ. ఈ సిరీస్ నుంచి టీజర్ కట్ రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోయింటో చూడండి. సిరీస్ వచ్చేసి యాక్షన్ అండ్ థ్రిల్లర్ మిస్టరీ డ్రామాగా ఉండబోతున్నట్టుంది. సిరీస్ ప్రీమియర్ April 25th జీ కన్నడలో ప్రీమియర్ చేస్తున్నారు. ఓన్లీ కన్నడ వర్షన్ ఒకటే రిలీజ్ చేస్తున్నట్టున్నారు. డబ్బుడ్ వర్షన్స్ ప్లాన్ చేసినట్లేదు. నెక్స్ట్ నెంబర్ 9 పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ ఫిలిం హరిహర వీరమాల్లు. సో ఇంకా ఎన్నిసార్లు ఈ ఫిలిం డిలే చేసి పోస్ట్ పోన్ అయితే చేస్తారు. లైక్ చూసుకున్నట్టయితే ఇప్పటికే 10+ టైమ్స్ ఈ ఫిలిం అనేది పోస్ట్ పోన్ అయితే అయి ఉంటుంది. సో రీసెంట్గా మనకి ఫైనల్గా ఈ 2025 March 28 థియేటర్స్లో వస్తుంది అనుకుంటే ఓకే, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా ఉంది, లేట్ చేస్తున్నాం, పోస్ట్ పోన్ చెప్పేసి May 9th డేట్ అనేది ఇచ్చారు. అయితే ఈ May 9th మొన్నటి వరకు కూడా మనకు వచ్చేసి పోస్టర్స్ రివీల్ చేశారు, బాగానే ఉంది. May 9th ఈసారి పక్కా థియేటర్స్లో చూస్తున్నాము అనుకుంటే మళ్ళీ ఇప్పుడు న్యూస్ అయితే వచ్చింది. May 9th కూడా ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ చేయట్లేదు. మళ్ళీ ఏం ఇష్యూ వచ్చి పడిందో. ఇష్యూ అంటే మూవీ
విఎఫ్ఎక్స్ సంబంధించి ప్రాబ్లం అయితే ఉన్నట్టుంది. ఆ వర్క్ అనేది ఇంకా జరిగినట్టు లేదు. సో అదే ఫ్రెండ్స్, హరిహర వీరమల్లు మళ్ళీ పోస్ట్పోన్ అవడానికి రీజన్ వచ్చేసి, సో ఈ హరిహర వీరమల్లు ఇంకా ఎప్పుడు మనకి థియేటర్స్లో రిలీజ్ చేస్తారు, మే 9th కూడా రావట్లేదు. ఇదైతే పోస్ట్పోన్ అయితే చేశారు. ఇంకా టీం వచ్చేసి ఇలాంటి రిలీజ్ డేట్స్ ఏం ప్లాన్ చేయకుండా డైరెక్ట్గా 1 day థియేటర్స్లో దింపేసి రిలీజ్ చేస్తే మంచిది. ఇది హ్యాపీ అని చెప్పాలి. అంటే రిలీజ్ డేట్ ఇవ్వడం, పోస్ట్పోన్ చేయడం, డిసప్పాయింట్ అవ్వడం, మళ్ళీ రిలీజ్ డేట్ ఇవ్వడం, డిసప్పాయింట్ అవ్వడం ఇప్పటికే చాలాసార్లు అయితే చేశారు. సో నేను చెప్పేది ఏంటంటే టీం వచ్చేసి కొంచెం యూనిక్గా ఆలోచించి, అంటే మూవీ నుంచి ఎలాంటి ప్రమోషన్స్ అస్సలు చేయకుండా టక్కని 1 day యూట్యూబ్లో ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేయండి. తర్వాత 1 day మూవీ అనేది థియేటర్స్లో రిలీజ్ చేసేయండి. సో ఆడియన్స్ తెలుసుకుంటారు, ఓకే థియేటర్స్లో మూవీ అనేది వచ్చింది, వాచ్ చేద్దాం అని చెప్పేసి. సో ఇలా చేయండి ఫ్రెండ్స్. ఎందుకు రిలీజ్ డేట్స్ ఇవ్వడం, మళ్ళీ పోస్ట్పోన్ చేయడం. సో ఇలా ఏం కాకుండా ఎలాంటి మూవీ నుంచి ప్రమోషన్స్, పోస్టర్స్ ఏం రివీల్ చేయకండి. 1 day ట్రైలర్ ఇవ్వండి, 1 day థియేటర్స్లో మూవీ అనేది దింపేయండి. నెంబర్ 10, నాగ చైతన్య 24th ఫిలిం. ఈ ఫిలిం నుంచి షూటింగ్ వర్క్ బిగిన్ అయితే చేశారు. డైరెక్టర్ కార్తిక్ దండు నుంచి ఈ ఫిలిం అయితే వస్తుంది. తెలుసు కదా, 2023 ఇయర్లో విరూపాక్ష మూవీ తీసిన డైరెక్టర్ నుంచి ఇప్పుడు నాగ చైతన్య గారితో మైథలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ ఫిలిం మన ముందుకు తీసుకొని వస్తున్నారు. ఈ ఫిలింలో వచ్చేసి ఫీమేల్ లీడ్లో మీనాక్షి చౌదరి యాక్ట్ అయితే చేస్తుంది. సో మూవీ షూటింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయితే అయింది. ఎస్విసిసి అండ్ సుకుమార్ రైటింగ్స్ ఈ ప్రొడక్షన్ వారు ఈ ఫిలిం మన ముందుకు తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ ఈ ప్రాజెక్ట్ మన ముందుకు రావచ్చు. నెంబర్ 11, ది శాండ్ మ్యాన్ సీజన్ 2. శాండ్ మ్యాన్ సీజన్ 1 మీరు చూసుంటారు అనుకుంటున్నాను. చూడకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్లో కూడా ఉంది. ఎక్సలెంట్ సిరీస్, వాచ్ అయితే చేయండి. ఇప్పుడు ఈ సీజన్ 2కి సంబంధించి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ సీజన్ 2 వచ్చేసి 2 వాల్యూమ్స్గా మన ముందుకు తీసుకొని వస్తున్నారు. వాల్యూమ్ 1 వచ్చేసి July 3rd. ఇందులో టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇంకా వాల్యూమ్ 2 వచ్చేసి July 24th. ఇందులో 5 ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, సిరీస్ వచ్చేసి సీజన్ 1 చాలా బాగా తీసుకొని వచ్చారు. చాలా ఎక్సైటింగ్గా నేను సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్నాను. సో చూద్దాం ఇది ఎలా ఉంటుందో. నెంబర్ 12, కొరియన్ సిరీస్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్ సీజన్ 2. ఈ సిరీస్ కోసం మనందరం చాలా మంది ఎక్సైటింగ్గా వెయిట్ అయితే చేస్తూ ఉన్నాం. అయితే ఈ సిరీస్ నుంచి రిలీజ్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నట్టు సోర్స్ అయితే వస్తుంది. అంటే నెక్స్ట్ మంత్ May 31st వచ్చేసి నెట్ఫ్లిక్స్ నుంచి టుడుమ్ ఈవెంట్ అనేది జరుగుతుంది. సో అందులో ఈ సిరీస్కి సంబంధించి కూడా అనౌన్స్మెంట్ అయితే కొరియన్ లిస్ట్లో ఉండవచ్చు అంటున్నారు. చూద్దాం ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారు. అంటే ఈ 2025 ఇయర్లో ఉంటుందా లేకుంటే 2026 అనేది. నెంబర్ 13, ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబో ఫిలిం 10 టైటిల్ డ్రాగన్. సో ఎన్టీఆర్ గారు మూవీ షూటింగ్లో జాయిన్ అయితే అవబోతున్నారు. April 22nd, మరో 2 daysలో ఎన్టీఆర్ గారి పోర్షన్ ఈ ఫిలిం నుంచి బిగిన్ అయితే అవుతోంది. అయితే ఇక్కడ ఈ ఫిలింకి సంబంధించి రిలీజ్ ప్లానింగ్ మనకైతే తెలుసు. 2026 ఇయర్ January 9th. అయితే ఈ డేట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మూవీ అనేది థియేటర్స్లో రాదు. లైక్ చూసుకున్నట్టయితే ఈ సంక్రాంతి లిస్ట్ అంతా ఆల్రెడీ నిండిపోయితే ఉంది. అవి చాలా వరకు మూవీస్ పోర్షన్స్ అనేవి ఫినిష్ చేసుకున్నారు. ఇది ఇప్పుడే స్టార్ట్ అయితే అయింది, అస్సలు పాసిబుల్ అయితే ఉండదు. అయితే ఈ ఫిలిం మనకి ఎప్పుడు రావచ్చు, 2026 ఇయర్ సమ్మర్. సో అప్పుడు టార్గెటింగ్లో ఈ ఫిలిం మనకు థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 14, పీటర్ పాన్స్ నెవర్ ల్యాండ్ నైట్ మేర్. ఇది ఈ 2025 ఇయర్లో వచ్చిన హాలీవుడ్ ఫిలిం. మూవీ వచ్చేసి హారర్ థ్రిల్లర్ అండ్ మిస్టరీ సస్పెన్స్ ఫ్యాంటసీ డ్రామాగా వచ్చింది. 10కి 5.1 IMDb రేటింగ్ అయితే దక్కించుకుంది. ఈ ఫిలిం ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అనేవి రిలీజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడడానికి అందుబాటులో అయితే ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 15, నెట్ఫ్లిక్స్ నుంచి ఈ సెకండ్ హాఫ్లో ప్రీమియర్ అవబోతున్న 2 బిగ్ సిరీస్ గురించి చెప్తున్నాను. అందులో ఫస్ట్ వన్ స్క్విడ్ గేమ్ సీజన్ 3. సో ఈ సిరీస్ ప్రీమియర్ వచ్చేసి June 22nd కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో మనకి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. ఇంకోటి వెనస్డే సీజన్ 2. సీజన్ 1 వచ్చేసి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మీరు ఇంకా చూడకపోతే చూడండి, తెలుగు డబ్బింగ్ కూడా అందుబాటులో అయితే ఉంది. నౌ వెనస్డే సీజన్ 2 ప్రీమియర్ వచ్చేసి మనకి సెప్టెంబర్ మంత్లో ప్రీమియర్ కన్ఫర్మేషన్ డేట్ అయితే ఉంటుంది. సో ఇవైతే మనకు వచ్చేసి నెక్స్ట్ మంత్ జరగబోయే నెట్ఫ్లిక్స్ ఈవెంట్లో రివీల్ చేయబోతున్నారు. ఇవనే కాదు, ఇంకా మనకి స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 కానీ, ది విచర్ సీజన్ 4 ఇవన్నీ అయితే మనకి వస్తాయి. వెయిట్ చేయండి, ఇవి డేట్స్ కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.